తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పోయిన వారంలో స్తోత్ర రూపం కదా, మనమే ఆ స్తుతులతో ఒక సింహాసన రూపాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మన దేవుడు స్తుతుల సింహాసన ఆసీనుడు. అవి ఏర్పాటు చేయబడ్డాయి. అందులో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఒక చిన్నది ఒకే ఒక మాట లింక్ చెప్పి నేనేమో కీర్తన గ్రంథం 50వ కీర్తన 23వ వచనం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గము. అది ఈ స్తుతియాగం చేసేవాడు ఏం చేస్తున్నాడట? దేవుణ్ణి, తర్వాత ఏమైంది? దేవుని రక్షణ. అది ఈ స్తుతులు చెల్లించే మనం ఈ దివ్యమైనటువంటి రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకొని ఇంక వెళ్ళిపోతున్నాం. ఇక స్తుతులతోనే సాగిపోతుంది. ఇక్కడ అంటాడు క్రొత్త గీతమును. గీతము పాత్ర అన్నమాట. అసలు వాస్తవంగా మొత్తం ఎన్ని కీర్తనలు ఉన్నాయి? 150 కీర్తనలు. అంటే మీరు ఇక్కడ చదువుకొని చూసుకోండి అందరూ. ఎందుకంటే ఇందులో చాలామంది సువార్థికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు కదా, కాపరులు ఉన్నారు. కీర్తనలు 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఉందా? అక్కడ ఉందా? లేదు. ఏమన్నది? కీర్తనలు 1వ కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన, ఇది 40వ కీర్తన. మనం ఏం చేస్తాం? మనం శాలేం పాటల పుస్తకంలో ఎన్నో నంబర్ 14వ నంబర్ పాట తీయండి అని ఎట్లా అంటామో, ఈ కీర్తన గ్రంథం యూదులకు పాటల పుస్తకం. అది అధ్యాయాలు కాదు, కీర్తనలు. 1వ కీర్తన 1వ పాట, 2వ పాట, 3వ పాట, 4వ పాట. ఇన్ని పాటలు దావీదు, ఆసాబు, మోషే, సొలొమోను, కోరహు కుమారులు, ఇలాగున ఇవన్నీ కూడా భక్తులు రాసినటువంటి పాటలు అన్నమాట. ఈ కొద్దిగా మనం ఒక సబ్జెక్టులోకి వచ్చాం కాబట్టి కొద్దిగా దాని వివరణ తెలుసుకుందాం. పాటలు అనేది ఈ భక్తి జీవితంలో దేవుని సన్నిధిలో ఏంటి, పాటలకు ఉన్నటువంటి ప్రాధాన్యత, అసలు ఆ విషయం ఏంటి, ఆ వివరణ ఏంటని మనం ఆలోచిస్తే ఒక్కసారి మనం వెళ్ళిపోదాం. యోబు గ్రంథానికి వెళ్దాం. 38వ అధ్యాయము 7వ వచనం. అసలు ఎక్కడి నుంచి పాటలు వచ్చినాయి, ఏంటి ఈ పాటలు, వీటికి సంబంధించిన విషయం ఏమిటని మనం ఆలోచిస్తే, దేవుడు మానవాళిని సృష్టింపకడకు మునిపే 38:7 ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? అది ఇక్కడ పాటల గురించి ఉంది. ఏమంటాడు అక్కడ? ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు. అది అంటే దూతలు పరమందున ఏకముగా కూడి పాడి దేవుని మహిమపరిచేవారు. ఈ సృష్టిలో మానవుని చేయక మునుపు పరలోకములో దేవుడు దూతల చేత, వారి పాటల చేత, ప్రతిగానముల చేత కొనియాడబడుతుండేవాడు. మీరు తర్వాత యెషయా గ్రంథం వారు చదువుకోండి, టైం లేదు, రెఫరెన్స్ ఎక్కువ. ఇలాగుండేది. మరి మీకు తెలియదు కాదుగా, దేవతలు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని విడిచిపెట్టరు వారు. ఇక ఆయన శరీరధారిగా భూలోకంలో అవతరించిన తర్వాత ఆయనకు సత్రంలో కూడా స్థలము లేనందున ఆయన ఎక్కడ పశువుల పాకలో, పశువుల తొట్టులో పరుండు పెడితే అక్కడికొచ్చి దూతలు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని, అది భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చూసారా, ఎక్కడికి వెళ్ళినా కూడా దూతలు ఆయన గురించి పాడటం, స్తోత్రాలు చెల్లించటం మానేవాళ్ళు కాదు. ఆయనను పాటలతో కొనియాడుతూ ఉండేవారు. అయితే అప్పుడు ఈ సంగీత బృందానికి నాయకుడుగా దూతలందరకు ప్రధాన దూతగా లూసిఫర్ ఉండేవాడు. ఆయన అలాగ రెక్కలు ఆడిస్తుంటే ఇంపైన సొంపైనటువంటి వాయిద్యాల ధ్వని స్వరముతో ఆ టీం ఒకటి ఉండేది. దూతగణాలు అందరూ కూడా ఏక స్వరముతో ఆయన గురించి పాడుతూ స్తుతిస్తూ ఘనపరుస్తుండగా ఆయన ఆనందించేవాడు. పరమందున్నటువంటి దేవుడు అంటే దేవుడికి కూడా సంగీతం అంటే, పాటలంటే చాలా చాలా ఇష్టమని మనం ఇష్టం వచ్చినట్టు పాడితే అట్ట శృతి లయ లేకుండా ఏదైనా ఇంపుగా ఉంటే హాయిగా ఆలకించి పరవశించి నిద్ర కూడా పోతాం. అదే అపశృతులు, కేకలు, పెడబబ్బులు అయితే ఉన్న నిద్ర కూడా పోయేది. పాటలు కూడా నేర్చుకోవాలి, అందరూ చక్కగా పాటలు నేర్చుకోవాలి. ఇలాగుందండి పరిస్థితి. ఇక ఈ రీతిగా ఉన్న తర్వాత బాగానే ఉంది, దేవునికి కూడా చాలా ఇష్టంగానే ఉంది. ఏమండి, చాలా ఉన్నతంగా ఉంది. అయితే ఏం జరిగిందంటే యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. దూతల ద్వారా దేవుడు లూసిఫర్ ద్వారా చాలా కొనియాడబడుతూ చక్కటి సంగీతములతో గాన ప్రతిగానాలు చేస్తుంటూ చాలా హాయిగా ఆనందంగా ఉండేవాడు సృష్టికర్త దేవుడు. 14:11 యెషయా. నీ మహాత్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. ఈ ఇన్స్ట్రుమెంటే, ఈ వాయిద్యాలు ఏమైపోయినాయి? పాతాళమున పడవేయబడెను. ఎందుకంటే ఈ వీరిని బట్టే నాశనానికి ముందు గర్వం. ఏం చేశారంట ఈ హీరో గారు? చేసింది ఏంటి? ఏవండి, 14వ వచనం 14 మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. అది ఇంకా చాలా ఉండేలేండి, చెప్పుకుంటూ వెళ్ళకూడదు. ఈ ఆ లూసిఫర్ ప్రధాన దూత యొక్క ఆ వాయిద్యాలు అవి ఏమైనాయి? పాతాళంలో పడవేయబడ్డాయి. ఇతను కూడా ఒక మూలన పాతాళంలో త్రోసివేయబడ్డాడు. కారణం ఏంటంటే ఇంత ఆనందించే దేవుడు ఈ దూత ద్వారా, ఈ టీము ద్వారా, ఈ బృందం ద్వారా ఇంత ఆనందించే దేవుడు ఆయన కోపగించుకుంటానికి కారణం దేవునితో చెప్పాలే, అది సమానునిగా, ఆయనతో సమానం, ఆ సృష్టికర్తతో. ఎవరి స్థానం వాళ్ళదే. ఎవరికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు వాళ్ళకి ఇవ్వాలి. నేను ఆయనకంటే బాగా ప్రసంగం చేస్తానంటే ఎట్లా? నేను వాళ్ళకంటే బాగా పాడతానంటే ఎట్లా? దేవుడు వాడికి ఇచ్చిన టాలెంట్ అది. కనుక మన స్థితి ఏమిటో, పరిస్థితి ఏమిటో, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ హెచ్చించబడాలో, ఎక్కడ నిలబడాలో ముందు భక్తులు అవి తెలుసుకోవాలి. యోధాపత్రికలో 6వ వచనంలో అంటాడు, యోధాపత్రిక 6లో
తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసెను. ప్రధానత్వాన్ని ఏం చేసుకున్నారంట? నిలుపుకొనక. ఇంత మంచి పేరుంటే ఈ పాటలకు, ఈ సంగీతానికి ప్రధాన దూత లూసిఫర్ దేవునితో సమానంగా ఎంచుకొని గర్వించి అది వాయించే వాయిద్యాలను పాడైపోయినాయి, తీసుకెళ్ళి మూలను ఇసిరి పడేశాడు దేవుడు. అట్లా జరిగింది. పరమందు గాన పరిచర్యను వాళ్ళలాగు జారు విడుచుకున్నారు. అయినా అది అంతటితో ఆగిపోలేదులేండి. ఇక్కడ యేసయ్య పుట్టినప్పుడే దూతలు వచ్చి గణపరిచారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కూడా ఆ ప్రధాన దూత పడిపోయిన తర్వాత మిగతా దూతగణాలు కూడా గాన ప్రతిగానాలతో దేవుని మహింపరుస్తూనే ఉన్నారు. దేవుడేమి అంత గర్వించాడు కదా, లూసిఫర్ ఇంకా నాకు సంగీతం వద్దు, పాటలు వద్దు, పోండి, ఇంకెవడు పాడగాకండి అనలేదు ఆయన. ఇంకా మిగతా దూతలు మీరు చూడండి, నేను కల్పించుకొని చెప్పడం 6వ అధ్యాయం యెషయా గ్రంథం తర్వాత మీరు చదువుకోండి. దూతలు పాడుతూనే ఉన్నారు. యేసయ్య పుట్టినప్పుడు కూడా వారు దేవునికి స్తోత్రాలు చెల్లించారు. అంతవరకు దూతల యొక్క విధానం మనకు కనబడుతుంది నాన్న. అయితే ఇక మానవుడు దేవుడు చేసిన తర్వాత మరి ఆదాములు, కయ్యూను, హేబేలు వీళ్ళందరూ ఏం పాడారు ఏమో కానీ అర్పణలు మాత్రం బలులు అర్పించడం అవి మనం చూస్తున్నాం. కానీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే కయ్యూను సంతతిలో నుండి ఈ గాన పరిచర్య పాటలు ఆరంభమైంది. ఎందుకు ఇది చెబుతున్నానంటే మీరు వాక్య విధానంతో పాటు కొంత చరిత్ర కూడా మీరు తెలుసుకోవాలి. అన్ని రకాలైన జ్ఞానం విశ్వాసులైన మీరు తెలుసుకోవాలి. ఏదో నా సమస్యల కొరకు వచ్చిన, రోగం కొరకు వచ్చిన అన్నట్టు కాకుండా యేసు ప్రభులు వారు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయనకి చెందవలసిన వాటికి ఏ ఏ అనుభూతులు ఉన్నాయి, ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడు ముందుకు వెళ్ళిపోతాం. ఆదికాండం 4వ అధ్యాయము 21వ వచనం. అతని సహోదరుని పేరు యూబాలు. ఎవరట ఆయన? యూబాలు. గుర్తుపెట్టండి, యూబాలు ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారందరికి మూల పురుషుడు. అది సితారాను ఉపయోగించే వారందరికి ఎవరటినా యూబాలు. ఈయన ద్వారా ఈ సంగీతం అనేది ఆరంభమైంది. ఎట్లా ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేశాడో, వాయించాడో, పాడాడో. వాయిద్యాలు వాయించేవారు దాదాపు చాలామంది స్వరాన్ని కూడా ఉపయోగిస్తారు, నేర్పిస్తారు. అనేక మందిని గాయకురాళ్ళుగా తయారు చేస్తారు. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ అధ్యాయంలో మనం ఎంటర్ అయ్యాం కాబట్టి కొన్ని సంగతులు చెప్తాను. ఈ 4వ అధ్యాయంలో కొందరు ప్రముఖులు లేదా కొన్ని కార్యాలు ఎక్కడి నుంచి ఆరంభమైనాయండి. తీత్తా ఒక్కసారి 4వ అధ్యాయం ఎక్కడి నుంచి వెళ్దాం. 4వ అధ్యాయంలో కొందరు ఏర్పాటు చేశారండి. అదేమిటంటే ఇక్కడ మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఏం చేద్దామంటే నేను చెప్తున్నాను 19 నుండి స్టార్ట్ చేద్దాం. 19. లెమెకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకునిను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. చూడండి ఇక్కడ ఒక్క నిమిషం నన్ను వదిలే. బహుభార్యత్వం అనేటటువంటిది ఇక్కడి నుంచే ఆరంభమైంది. కయ్యూను ఆ వంశంలో నుండే, ఆ సంతతిలో నుండే. ఇక్కడ మనం ఆదాము తర్వాత మనం కొందరు చూస్తున్నాం, అక్కడేం కనబడదు. ఇక్కడ నుంచి భయంకరంగా ఆరంభమైంది. ఆ తర్వాత 20వ వచనం. ఆదా యాబాలును కనెను. అతడు చూడండి, యాబాలు అనేటటువంటి ఆదాయము బహుభారత్వాన్ని ఆరంభించినవాడు. తర్వాత ఈయన పేరేంటి? ఆదా అనేటటువంటి ఆయనేమో ఏం చేశాడు? పశువులు గలవాడై
గుడారములో నివసించే వారికి మూల పురుషుడు. గుడారములో నివసించే వారికి ఆదాయన అని ఆయన మూలపు. అంటే గుడారాలు ఎలాగ నిర్మాణం చేయాలి, గుడారాల్లో నివసించే విధానం అవన్నీ నేర్పాడు అన్నమాట. ఆ తర్వాత 21లోనేమో ఈ సితారా, సానికాను ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఆయనలో ఈయన ఎవరైనా యోబాలు మూల పురుషుడు. ఇక ఇలాగుంటే ఆ తర్వాత ఇక కయ్యూను కంటే కూడా భయంకరమైన హత్యలు చేసేవాడు ఒకడు పుట్టుకొచ్చాడు. ఈ రీతిగా 4వ అధ్యాయంలో చాలా మంచి విషయాలను మీరు చదువుకోండి, ఇంకేమన్నా మీకు బయలుపడతాయేమో. ఇక మనం చూస్తే ఇక్కడ నాన్న 26 వచ్చిన 36 వచ్చినవా చివరి వచ్చిన ఏంటి ఇందులో? మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను. ఇది ఈ షేతు కుమారుడు పుట్టాడు, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఏమైంది? ఇక్కడ ఈ షేతు వంశంలో నుంచి హేబేలునకు ప్రతిగా దేవుడు ఎవరినిచ్చాడు? షేతునిచ్చాడు. వీళ్ళు ఆత్మీయులు. కయ్యూను శరీర సంబంధి, మొట్టమొదటి నరహంతకుడు, సొంత తమ్ముడినే చంపాడు. అక్కడి నుంచి వీళ్ళు సంగీతం వాళ్ళు, గుడారాలు నిర్మించుకునే వాళ్ళు, బహుభార్యత్వం, ఇలాంటివన్నీ అక్కడి నుంచి వచ్చాయి. ఇది సంగీతం మనుషుల్లో ఎవరి దగ్గర నుంచి ఆరంభమైంది? ఎవరి దగ్గర నుంచి యోబాలు ఏం పేరు? ఆయన పేరు అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. వాక్యం ఇన్ని సంవత్సరాలు ఏంది దేవుళ్ళలోకి వచ్చి కొన్ని సంగతులు మీరు తెలుసుకోవాలి. వీళ్ళు సామాన్యులు కాదురా బాబు, చాలా ఉంది వీడి దగ్గర సందేశం, వాక్యం అనేది కావాలి. ఇది ముక్కు మీద పెట్టుకొని ఇట్లా ఇదిలియటం కాదు. కొంతమంది పిల్లలు కూడా అంతే, సరిగా లెసన్స్ వినరు. లెక్చరర్స్ చెప్పినప్పుడు కంటత పెడతారు, నిద్రాహారాలు లేకుండా కింద పడిపోతారు. లేదు, మీరు లెసన్స్ టీచర్స్ చెప్పేటప్పుడే లెక్చరర్లు మీరు వినండి, శ్రద్ధగా వినండి. అది ఒక కథలాగా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ కథ జ్ఞాపకం వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఆ ప్రశ్నల్లో రాసేస్తాం. చెప్పేటప్పుడు సరిగ్గా వినకుండా ఎన్ని గంటలు ఎన్ని రోజులు చదివినా ఏ ప్రయోజనం ఉండదు. ఒకవేళ రాసినా రేపు నువ్వు జాబ్ వచ్చినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కొన్నిటికి నువ్వు సమాధానం చెప్పలేవు. జనరల్ నాలెడ్జి అనేది, చెప్పిన పాఠాలు గ్రహించడం అనేది విద్యార్థులకు చాలా చాలా అవసరం. మీకు ప్రత్యేకంగా ఒక క్లాస్ ఏర్పాటు చేస్తాం స్టూడెంట్స్ అందరికీ. మన ప్రొఫెసర్ గారు ఉన్నారుగా, విజయరత్న గారు, మీకు ఇంకా చాలా సంగతులు చెప్తాడు. ఆయన మీరు ఉపయోగించుకోండి. మీ స్టడీకి చాలా ప్రయోజనకరంగా ఉంటాడు ఆయన. అన్ని రకాల మేధావులు ఉన్నారు సంఘంలో. ఇంకా నిత్యం ప్రార్థన చేసి నిలబడేటట్టు ప్రార్థన పరులు ఉన్నారు. మీ భవిష్యత్తును గురించి మాట్లాడటానికి ప్రవక్తలు ఉన్నారు. మీరు జ్ఞానం పొందుకుంటానికి బోధకులు ఉన్నారు. అన్ని రకాల తలాంతులు గలవారిని దేవుడు సంఘంలో ఉంచాడు. ఇది అల్పం స్వల్పమైంది, నీ ఇంటి కొత్త పాత ఉంటారు, అలా దరిద్రతలు కాదు. ఈ సంఘం దైవుని చేత అభిషేకించబడి ఎన్నికలో ఉన్నటువంటిది. ఇది నువ్వు గ్రహించు, ముందు ఈ నేత్రాలు తెరవబడాలి. ఇలాగుందండి ఈ పాటలు, ఈ గానాలు, వీటన్నిటి విషయం అలాగ ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇక ఈ పాటల విషయంలో మనం చూసినప్పుడు యాకోబు అంటాడు, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. దేవుని పిల్లలు పాడే కీర్తనలు వేరు, లోకస్తులు పాడేవి వేరు. ఈ కీర్తన పవిత్రతను కలుగు చేస్తుంది. ఒక అద్భుతం జరిగింది, ఒక సహాయం దేవుడి ద్వారా దొరికింది. వెంటనే దేవుడి పిల్లలు, అయ్యా నువ్వు చేసిన మేలుకు నీకు ఎంతగానో స్తోత్రాలు కదా అని, వెంటనే నీవు చేసిన ఉపకారములకు నేనేమి, ఇలాగున కొన్ని ఉన్నాయి సంతోషంగా మనం పాడుకునేటటువంటిది. మీకు తెలియంది కాదు కదా, ఎర్ర సముద్రం నుంచి కదా వారు అది 2 పాయలు అయిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరినాక ప్రవక్తని మిరియాము గారిలో
దేవుడు పరిశుద్ధాత్ముడు ఒక ఆనందాన్ని కలుగా చేశాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయం 19లో పాటల గురించి నేను ఇవాళ మాట్లాడుతున్నాను. క్రొత్త గీతమును అంటాడు. భక్తులు పాడే పాటల్లో, గీతాలలో ఎంత ప్రభావం ఉందో, విలువ ఉందో, ఉద్యమం ఉందో, ఆనందం ఉందో, అది అంతరంగానికి శరీరానికి ఎలా కలుగు చేస్తుందో మీకు తెలియచేస్తున్నాను. గుర్రములు అతని రథములు రౌతులను రౌతులు సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తయునగు మిర్యాము తంబురను చేత పట్టుకొని స్త్రీలందరూ ఒక్క నిమిషం నాన్న మిర్యాము తంబురను చేత పట్టుకొని ఇక్కడ వచ్చేసింది ఆమెలోకి ఉద్యోగం. తంబూరను చేత పట్టుకొని స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. అదే ఇక కంజర్లు వాయిద్యాలు అవి పట్టుకొని వాయిస్తూ ఇక ఆ పల్లవి ఎత్తి పాడటం మొదలుపెట్టి పాడతామంటే వీళ్ళందరూ కోరస్ తర్వాత పాడటం. ఇలాగున దేవుడు మమ్మలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. అడ్డుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేశాడు. మమ్మల్ని ఆరిన నేలన నడిపించాడు, అద్దరికి చేర్చాడు. మమ్మలను సంహరించాలని మాతో పాటు కూడా ఆరిన నేలన వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకుందాం అనుకుని వచ్చినటువంటి వాళ్ళు ఆ ఎర్ర సముద్రంలోనే హతమైపోయారు. ఇక్కడ చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు కొందరు చూసి అనుకోవచ్చు వాళ్ళు కూడా వస్తున్నారు, నడుస్తున్నారు, చేస్తున్నారని. ఈ ఆరిన నేల ఎవరి కొరకు ఎర్ర సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడంటే, గొర్రె పిల్ల రక్తముతో గుర్తు కలిగి, నిర్దోషమైన ఏడాది గొర్రె పిల్ల రక్తపు గుర్తు కలిగి ఆ పస్కాను భుజించి దేవుని సెలవు ప్రకారం ఒక నాయకుని యొక్క అడుగుజాడల్లో వెంబడిస్తూ లోబడుతూ వెళ్ళుతున్న వారికే ఆరిన నేల సురక్షితమైనటువంటిది. అంతేగాని భక్తిహీనులు, వ్యతిరేకులు, తిరుగుబాటుదారులు, అక్రమస్తులు, అన్యాయస్తులు, భక్తులను ద్వేషించువారు, కీడు చేయవారి కొరకు కాదు. వీళ్ళు అనుకున్నారు, ఫరో సైన్యం అనుకున్నారు, ఇంకేముంది ఆరిన నేలను మేము కూడా పరిగెడుతున్నాం, వాళ్ళని పొచ్చుకుంటాం, చంపేస్తామని పరిగెడుతున్నారు. వాళ్ళని చంపటానికి కాదు, వీళ్ళు చావటానికి వచ్చారు. దేవుని నియమములో మనము ప్రభు రక్తంతో కడగబడి ఆయన వాక్య నియమములో బ్రతికితేనే అద్దరికి వెళతాం. ఒకవేళ ఇప్పుడన్నీ సౌఖ్యంగా ఉన్నట్లుగా కనబడవచ్చు కానీ, ఏమండి, ఒకడు నాడ్చు మార్గము సరైనదిగా కనబడవచ్చు కానీ తొదకది నాశనానికి దారితీస్తుంది. వాళ్ళు ఐగుప్తీయులు, ఫరో సైన్యం. వీళ్ళు ఐగుప్తు నుండి విడిపించబడ్డవారు గొర్రెపిల్ల రక్తం ద్వారా, ఇశ్రాయేల్ జనాంగం. ఈ సురక్షితమైన మార్గం అంతా వారి కొరకే కానీ వీరి కొరకు కాదు. ఒకవేళ ఇప్పుడు కొన్ని ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నట్లుగా నువ్వు ఉన్నావేమో, రక్షణ పొందుకున్న కుమార్తె, రక్షణ పొందుకున్న కుమారుడా, ఈ ఇరుకులో నుండే దేవుడు నీకు విశాలతను కలుగు చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు. అది కాబట్టి నువ్వు నడిచేది ఎర్ర సముద్రపు నీళ్ళలో కాదు, ఆరిన నేలలో. ఇప్పుడు ఏమైందంటే నీ సమస్య, నీ కష్టం, నువ్వు ఆరిన నేల మీద నడుస్తున్నా, నేను నడిపిస్తున్నావు, నువ్వు నీళ్ళలో నడుస్తున్నట్లుగా, అగాధంలో నడుస్తున్నట్లుగా ఉంది. ఏం భయపడద్దు. ఆ నీళ్లను, అగాధాన్ని తిన్ననైన త్రోవగా ఆయన మార్చాడు. మన వాగ్దాన వాక్య ప్రకారంగా మెట్టలను, ఎత్తైనటువంటి వాటిని ఏం చేశాడు ఆయన? అది సరళం చేశాడు. మీరు భయపడద్దు. ఈ సంవత్సరంలో ముందుగానే యేసయ్య మన అందరినీ ధైర్యపరిచాడు. వీళ్ళు ఏందో చేద్దామని వచ్చారు, సైతానుగాడు ఏందో చేద్దామని వాడు చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు.
వాడు ఏం చేయలేడు. ఈ ఫరో సైన్యం ఎలాగ నీళ్ళలో మునిగిపోయారో, ఎర్ర సముద్ర నీళ్ళలో హతమార్చబడ్డారో, యేసు రక్తమే జయం. వాడలాగా హతమార్చబడతాడు. ఇంకంతే. శత్రువు క్రియలను మన దేవుడు లయపరుచునుగాక. అద్దరికి వెళ్ళిపోయారు, హ్యాపీ, సంతోషంగా. ఓ ప్రవక్త కదా, ప్రవక్తలు కొన్ని సంతోషకరమైన వాటిని ఆపుకోలేరు వాళ్ళు. ఆత్మావేశంతో ఇక వాయిద్యాలు చేతబట్టింది, ఒక టీం తయారైంది. స్త్రీలందరూ అందరూ కలిసి యెహోవాను గానము చేసెదము ఏకముగా, మనకు రక్షకుడాయనే. ఆయన మహిమా ఆయనను చెదము, ఆయనే దేవుడు మనకు. యెహోవాను గానము యుద్ధాసురు యెహోవా నా బలమునా, యుద్ధాసురు యెహోవా. ఆయన మహిమా పొందెను, ఆయనను స్తుతించెదము. యెహోవాను గానము ఏకముగా. ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను పడండి. ఫరో రథములను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. యెహోవాను గానము ఏకముగా, ఆయనే దేవుడు మనకు. ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము. ఆయనే దేవుడు మనకు. యెహోవాను గానము. హల్లెలూయా. ఇలాగున విమోచించబడిన వారు, ఎర్ర సముద్రం నుంచి అద్దరికి చేరిన వారు చక్కగా వాద్యాలు వాయిస్తూ స్త్రీలు లేచారు, బెటాలియన్ లేచింది. ఉజ్జీవాన్ని పురుషులు కూడా కలుగు చేశారు. అట్లుండాలి మీరు. ఇంటిలో ఉన్నటువంటి యజమానుడి పిల్లలకు ఆధ్యాత్మిక పరం ఉజ్జీవాన్ని కలుగు చేయాలి. మనం ఎర్ర సముద్రపు శ్రమలో లేమయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు అద్దరికి మనలను చేర్చాడు. సురక్షితమైన దేవుని చేతిలో ఉన్నా. ఈ పాట పాడండి ఎప్పుడు ఇంట్లో. అది దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలను వర్ణిస్తూ పాడండి. ఉప్పు లేదు అమ్మాయ్యా, పప్పు లేదు, అది లేదు, ఏం చేస్తా. వాడేమో ఇప్పుడు దాకా అలిగి వెళ్ళాడు, ఏంటంటే ఆడికి అది కావాలంట, ఇది కావాలంట. ఈ దరిద్ర పాటలు పాతిపెట్టండి. యేసు రక్తమే జయం. దేవుడు జయాన్ని సమృద్ధిని ఇచ్చాడు. ఆయన అన్నట్లు 128లో నీలోగటి నీ భార్య ఫలించడి అది కదా. సామెతలు కదా 31 కీర్తన. అక్కడ ఎంత వేకున లేచి అంత చురుగ్గా ఉండి ఎలా చేసేది. ఇలాగుండండి మీరు. దేవుళ్ళో ఉజ్జీవకరమైన పాటలే పాడతారు, జయవంతమైనవి పాడతారు. దేవుళ్ళో లేనప్పుడు అన్ని దుఃఖకరమైనవి, బాధకరమైనవి, సమస్యలు కూడా పాటలే. క్రొత్త గీతాన్ని, క్రొత్త పాటను దేవుడు మన నోట ఉంచుతానని వాగ్దానం చేశాడు. అంతే. పాడిందల పాడురా పాసిపాల దాసుడు అట్టమ్మ ఇట్టన్న ఈ పాత పాటలు పాతి పెట్టేస్తాడు. క్రొత్త పాట పాడతావు.
దేవుడు ఈ మెరుకలు చేశాడు, అద్భుతం చేశాడు. వాడు ఏం మారాడమ్మా, చిన్నోడు మొండోడు అమ్మ, యేసయ్య ఎంత గొప్ప పని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం ముందుకు వెళ్ళిపోవాలన్నా, నేను టకటక స్పీడ్కి వెళ్ళిపోతాను. పాటల గురించి ఎత్తితే చాలా ఉన్నాయి బైబిల్లో అని చెబితే ఒక 2 రోజులు పడుతుంది మొత్తం. సరే, ఇంతవట్టుకి ఇలాగ అయ్యిందండి. ఇంకా చాలా ఉన్నాయి అద్భుతమైనటువంటివి దేవుడు చేసిన కార్యాలు. ఆ తర్వాత మనం ఇక మీకు తెలియనిది ఏముందిలేండి, అక్కడ నిర్గమాకాండంలో ఇటేమో వీళ్ళేమో సంతోషకరమైన పాట పాడితే ఆ 32వ అధ్యాయంలో ఇంకొక సంగీతం లేచి వద్దులండి. అది వాళ్ళు ఏం చేశారు, బంగారు దూడను తయారు చేసుకొని సంగీతాలతో పాటలతో గంతులు నాట్యాలు ఆడుతున్నారు. అర్థం కాల, ఇది ఏంద్రా బాబు, ఏ సంగీతం, యుద్ధ సంగీతమా, మరొక సంగీతం అంటే ఆ సంగీతం కాదు, ఈ సంగీతం కాదు, కానీ దేవుణ్ణి పెట్టుకొని ఊరేగిస్తున్నారు ఈ సంగీతం. వీళ్ళు ఎవరోగా దేవుడి పిల్లలే దెయ్యం పనులు చేస్తున్నారు. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసులు బ్రతుకులు కూడా ఎట్లాగే ఉన్నాయి. ఏ రక్షకుడు, ఏ విమోచకుడిని సేవించాలో, ఎవరిని గురించి పాడాలో, ఆనందించాలో, పరవశించాలో ఆ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకు కొన్ని విగ్రహాలు గుండెల్లో పెట్టుకున్నారు. ఒకళ్ళకి డబ్బు పిచ్చి, ధనమే వాళ్ళకి దైవం, ఒకళ్ళకి ఇల్లే దైవం, ఒకళ్ళకి వాళ్ళదే వాళ్ళకి దైవం. లోకాశే, లోక సంబంధమైన కొన్ని ఉన్నాయి. ఇవన్నీ విగ్రహాలు. దేవుని కంటే మనం ఎక్కువ దేన్ని ప్రేమిస్తే, ఎక్కువ దేనికి స్థానం ఇస్తే, ప్రాధాన్యత ఇస్తే, అది ఒక విగ్రహము మన గుండెల్లో. దాని ద్వారా దానిలో మనం ఆనందిస్తాం. అబ్బా ఏం డబ్బులండి, ఏం ఫుడ్ అండి, ఏం హాయిగా ఉందండి, ఏం చల్లగా ఉందని ఆనందిస్తుంటాం. ఆనందం దుఃఖంగా మారిపోద్ది. అందుకే అంటాడు ధనవంతుడితో, కుమారుడా నీవు లోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లుగా ఎన్ని సంగీత వాయిద్యాలు, ఎన్ని పాటలు పాడిచ్చాడు, ఏం చేయించాడు. పాపం ఇక్కడ అగ్నిగుండంలో ఎగురుతున్నాడు, చిందులేస్తున్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతుంది. అది కాదు, మనము ఏ ప్రభువు ద్వారా రక్షించబడి విమోచించబడి ఉన్నామో ఆయన మీదే మన ఆశ, మన ధ్యాస, మన నిరీక్షణ, మన విశ్వాసత నిలపాలి. ఆయన చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. అది కావాలి. అది లేకుండా వీరు విమోచించబడి కూడా దేవుడికి ఇష్టం లేనటువంటి విగ్రహాలను పెట్టుకొని వాటితో సంగీత వాయిద్యాలు వాయిస్తూ వాళ్ళు గంతులు వేస్తున్నారండి. అది వాళ్ళ పరిస్థితి. దాని ద్వారా దాదాపు 3000 మంది కదా, 3000 మంది ఆ సంగీతం, ఆ పాటల ద్వారా తెగులొచ్చి నశించిపోయారు. ఆ పిచ్చి సంగీతాలు వద్దు మనకి. దైవాత్మతో నింపబడినటువంటి వారమై దేవుని కార్యాలను వర్ణించి ఘనపరిచేటటువంటి పాటలు మన నోట రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక వెళ్ళిపోదాం మనం స్పీడ్గా. ఇది ఇలాగుంటే ఒక అద్భుతమైనటువంటి విషయం నేను మీకు జ్ఞాపకం చేసేసి అలాగ స్పీడ్కి ముందుకు వెళ్ళిపోదాం. ఇందులో మీకు తెలియంది కాదు నాన్న. ఇక సంగీతం అనగానే మీరే చెప్పండి, గట్టిగా చెప్పండి, దావీదు గారు మన జ్ఞాపకానికి వస్తాడు. ఈ దావీదు జ్ఞాపకంలో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఆయన గురించి కొద్దిగా ఆయన సంగీత అనుభూతి, నైపుణ్యత ఏంటో కొద్దిగా మనం టచ్ చేద్దాం. వాస్తవంగా ఇక్కడ సంగీత విద్వాంసులు ఉన్నారు. అంటే నేను బైబిల్లో గురించే టచ్ చేస్తున్నాను, ఆ లోతులు నాకు తెలియదు, ఇంతవట్టుకే వెళ్తున్నాను. వాళ్ళు మించిన సంగీతం నేను అసలు కాను. 16వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 18 చదవండి ఒకరు. 18. చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకని చూచితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అబ్బో, మంచి నైపుణ్యత అంట. చమత్కారముగా వాయింపగలడు. చూడండి, దావీదు గారు ఏంటంట, ఈ పిల్లని గురవి కానీ, ఈ ఫ్లూట్ కానీ, సితార కానీ ఎలా వాయిస్తాడంట? చమత్కారంగా వాయిస్తాడు. అది తెలుసుకున్నారంటే ఆ నోట ఎక్కడో గొర్రెలను కాచుకునేవాడు,
గొర్రెలై మేస్తూ ఉండగా ఈ ఫ్లూటో సితారో పెట్టుకొని వాయిస్తుండాడు, ప్లే చేస్తూ ఉండేవాడు. ఆ మధురమైనటువంటి ఆ సంగీతానికి, ఆ ధ్వనికి, ఆ శబ్దానికి ఇవి హద్దు దాటిపోకుండా గొర్రెలు ఆ ప్రాంతంలోనే తింటూ మేస్తూ ఉండేవి, దాటి వెళ్ళే కాదు. ఈ సంగీతం హద్దు దాటి తప్పిపోకుండా గొర్రెలను సురక్షితంగా ఉంచింది. వినండి, ఇది దైవాత్మ కలిగినటువంటి వారు వాయించినప్పుడు జరిగేటటువంటి అద్భుతాలు. అటువైపు నుండి ఏ క్రూర మృగం రాకుండా వాటిని అక్కడ ఆపేసి. దావీదు సంగీతం సామాన్యమైంది కాదు. ఆయన ట్యూన్ చేసిన పాటలు మనం వేరే రకంగా ట్యూన్ చేసుకొని పాడుతున్నామంటే ఆయన ఎంత ఆత్మావేశంతో, తనకున్న సంగీత నైపుణ్యతతో వాటిని ఆ స్వరకల్పన చేశాడో, పాడాడో, నాట్యం ఆడాడో, రకరకాలుగా అసలు చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఇప్పటికీ ఆ పాటలు నిలిచున్నాయి. 23 వచ్చిన అందులోనే 23 దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి 16:23 దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. అర్థమవుతుందా? అతను విడిచిపోయినాక సౌలు రాజు ఏం పొందుకున్నాడు? అతడు సేదదీరి బాగాయను. అర్థమైందా? సంగీతం అంటే పిచ్చి పిచ్చిది కాదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యి సాధన చేసి ఎంతో ఖర్చు పెట్టి ప్రయాస పడి నేర్చుకున్నది సంగీతం. మనమేమో స్టేజ్ ఎక్కించి అసలు దాన్ని ఏం పట్టించుకోం. అదేదో ఊరకు వాయిద్యం వచ్చినట్టు, వాళ్ళు ఊరకు నేర్చుకున్నట్టు. నీ పిల్లాడిని చిన్న కాన్వెంట్కి పంపించడానికి 1,000 లక్షల రూపాయలు ఫీజు కడతావు. సంగీతం అనేది ఏందనుకున్నావు? అది గొప్ప విద్య. అది లోతుగా వెళ్తూ ఉంటే లోతైన గని వెళ్ళే కొంది, తవ్వే కొంది, ధ్యానం చేసే కొంది వస్తూ ఉంటాయి సంగీతం. వాళ్ళకి తెలుసా? మనం చాలా చులకన భావంగా అసలు వాళ్ళని ఏం పట్టించుకోం. వచ్చారుగా వాయిచ్చాడులే, పాడేళ్ళే అనుకుంటారు. దావీదుని చూస్తే మీరు నేర్చుకుంటారు, దాని విలువేమిటో మీకు అర్థమవుతుంది. మహారాజుకే ఆయనకి పట్టిన దెయ్యం ఎవడు వదిలించలేకపోయాడు. ఏ భూత వైద్యులు వదిలించలేదు, ఏ ప్రవక్తలు లేరేంది. అప్పుడు ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వాళ్ళ ప్రార్థన కూడా పనిచేయాలి. అక్కడ సౌలు గారికి పనిచేయాలి, ఆయన పట్టిన దెయ్యం వదిలిపోవటానికి. దావీదుని సౌలు రాజు ఎందుకు పిలుచుకున్నాడంటే తన వాయిద్యం కొరకు, ఇన్స్ట్రుమెంట్ కొరకు, సంగీతం కొరకు పిలిపించుకున్నాడు. యుద్ధం చేయడానికి కాదు పిలిపించింది, గొలియాతును చంపడానికి కాదు. అసలు దావీదు గొలియాతును చంపుతాడని, అంత వీరుడు, శూరుడు, విక్రమార్కుడని అసలు సౌలుకి తెలియదు. వస్తే అంటాడు, అరే నాయన పిల్లోడు రా, వాడు బాల్యం నుండే వాటిలో ఆరితేరు ఉన్నాడు, మంచి నైపుణ్యత కనవాడు యుద్ధంలో. అబ్బాయి నువ్వు ఎక్కడ నిలబడతావు అన్నాడు. యుద్ధానికి పిలవల దావీదును, పాడటానికి సంగీతం కొరకు పిలిచాడు. ఆ సంగీతం అభిషేకంతో కూడింది కనుక ఒక చిన్న లింకు ఇది రాత్రి మనం చదువుకున్నాగా. మొదటి సమూయేలు 16 చివరి వచ్చిన ఆ సమూయేలు వచ్చేసి అభిషేకించినప్పుడు యెహోవా ఆత్మ బలముగా, అది చదవాలి. సమూయేలు దావీదుకి సమూయేలు ఆ తైలము కొమ్ముతో ఉన్న తైలము తీసి అభిషేకించాడు. ఆ రోజు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాయిద్యకారుడు, ఈ సంగీత విద్వాంసుడు, ఈ పాటగాడు భౌతిక సంబంధి కాదు, బలమైన దేవుని ఆత్మ చేత అభిషేకించబడ్డాడు. యెహోవా ఆత్మ బలముగా దావీదు మీదికి వచ్చాను. చూసారా?
తన సంగీతంలో నైపుణ్యత ప్లస్ ఆత్మాభిషేకం, రెండు ఉన్నతమైన పవర్. ఇటు శ్రావణానందం, అటు ఆత్మానందం. కొందరు మధురంగా పాడతారు, అబ్బా ఏం పాడాడండి. కొందరు మధురంగా వాయిద్యం వాయిస్తాడు, అబ్బా ఏం వాయించాడండి అని చెప్పుకుంటానికి పనికొస్తుంది. కానీ అవి ఏ దయ్యాన్ని వదలగొట్టవు, ఏ హృదయానికి నెమ్మది శాంతిని కలుగా చేయవు. దేవుని పిల్లలు, రక్షణ పొందుకున్నవారు, ఆత్మ కలిగిన వారు, వారు వాయిద్యాలు వాయించినప్పుడు కదలిక వస్తుంది. ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. దెయ్యం పట్టేసింది రాజు అయినటువంటి సౌలుకి. దావీదు వెళ్ళాడు, ఏం చేస్తాడు, సితారా చేత పట్టుకొని వాయించగా దురాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఇట్టుండాలి మన సంగీతం. దయ్యాలు పారిపోవాలి. అప్పుడు చాలా సంవత్సరాల క్రితం, అది ఒక 30-35 సంవత్సరాల క్రితం సంగతి అనమాట. అప్పుడే మనకి పల్నాడు ఏరియా లింక్ ఉంది. కారంపూడి వెళ్ళాం సేవకి, బస్సులో వెళ్ళాం, ఎర్ర బస్సులో. చిన్న పాస్టర్ గారు మేమందరం ఉన్నాం. అప్పుడు చిన్న పాస్టర్ గారు, నిర్మల, వీళ్ళందరూ చిన్నపిల్లలు అనమాట. వాళ్ళు 7th 8th ఏదో చదువుతున్నారు పిల్లలు, వాళ్ళు కూడా వచ్చారు. ఇక మనోళ్ళు ఊరుకోరగా ఆ టీం అప్పుడు మామూలు టీం కాదు. అప్పుడు ఉన్నటువంటి సిస్టర్స్, కాంతక్క కానీ ఇంకా మా అక్క వాళ్ళు, వీళ్ళందరూ కానీ, ఒకళ్ళేమో కంజీరు తీసుకుంటే ఒకళ్ళేమో పాట పాడుతున్నారు. పాట పాడుతూ ఉండలేకే టికెట్లు ఇస్తున్నాడు కండక్టర్. ఆ టమామండి పడిపోయాడు. నాకు అర్థమైపోయింది, అరే పాపండి ఆపడాను. కండక్టర్ పడిపోయాడు కానీ సరిపోయింది, అదే డ్రైవర్ పడిపోతే కారు ఎక్కడ గుద్దుకునేదరా అని. ఆపండి అంటే వీళ్ళు అప్పుడు కల్లాకపటం లేనోళ్ళు, అప్పుడు కన్నింగులు, చీటింగులు, మాయలు, మత్స్యాంతరంలో అంతలో వాయించి అంతలో మాయమయ్యే బ్యాచ్ కాదు. వాళ్ళు ఇష్టంగా ఉపవాసం అంటే అయిపోయిన దాకా ఉంటారు. ఉపవాసం అంటే 5 శనివారం 5-6 గంటలని అంతే ఉంటారు. మేమన్నా వెళ్ళిపోయాను, వాళ్ళు మాత్రం ఆడే కూర్చొని దేవుడి సంగతులు చెప్పుకుంటాం. అంత నమ్మకమైన వాళ్ళు, యథార్థ హృదయులు, దైవాత్మ కలిగిన వారు, కల్లాకపటం లేని వాళ్ళు. వాళ్ళ ఆత్మతో, వాడు పాడేది ఎప్పుడు ఆత్మతో పాడతారు. వాడు పెద్ద స్వరాలతో, ఇప్పుడు మైక్ పెట్టినా కూడా ఎవడికి వినపట్ల. వాడు ఒట్టి స్వరమే, ఏ మైక్ లేకుండే పేటంతా వినబడేది. పెద్ద స్వరంతో పాటలు పాడేవాడు. అదే పాటలు పాడుతున్నారు, ఆత్మ ఆవరించింది. అక్కడున్న దురాత్మ కింద పడిపోయి, ఆపండిరా బాబు, డ్రైవర్ పడిపోయాడంటే మనం కూడా పడిపోతాం, నీకు ఆపిచ్చేసి. అట్లా ఉండేది పవర్. పాటల్లో కూడా ప్రభావం ఉంటుంది. దావీదుల వలె, దావీదు దేవునికి, చెప్పండి, అది హృదయం సరిగా ఉండి దేవునికి ఇష్టంగా ఉండాలి. సౌలు కుళ్ళిపోతాడు, ఎవడు గొప్పడైతే ఓర్చుకోలేడు, వాడే గొప్పవాడుగా ఉండాలి, ఆయన ఘనత ఉండాలి. అలాంటి దెయ్యం పట్టక దేవుడు పడతాడా? ఆయన అసూయ ద్వేషాన్ని బట్టి, కుళ్ళుబోతు కుట్రతనాన్ని బట్టి దెయ్యం పట్టింది. ఆత్మ పోయింది, రాత్రి చెప్పుకున్నాగా, దేవుని ఆత్మ పోయింది, దెయ్యం పట్టింది. దావీదు పిల్లోడు ఆత్మ నిలబెట్టుకున్నాడు, ఇచ్చిన వాయిద్యం అభిషేకంతో కూడిందిగా చేసుకున్నాడు. ఇప్పుడు ఎంతమందికి దెయ్యాలు వదలగొట్టించాడు పాటలతో. కాబట్టి పాటల్లో కూడా శక్తి ఉంది, ప్రభావం ఉంది. మీరు పాడుతూ ఉంటే మీరు వేకుని లేచి పాడుకోండి. పాటలు ప్రార్థన చేసుకున్నాక ఒక పాట పాడుకోండి చక్కగా. సంఘారాధన కీర్తనలో పాట ఉంది, జీవా నీవి కలేవే వేళాయను మేలుకోవే, జీవా అని పాట ఉంది. ఈ పాట పాడుతూ ఉండేవాడు నేను అప్పుడు, బాగా పుస్తకం ముందు పెట్టుకొని. వేకుని లేచి 4 గంటలకి పాటలు పాడుతూ ఉంటే, అప్పుడు మన పాస్టర్ గారు వాళ్ళ ఆత్మీయ తల్లి ఉంది, వాళ్ళు ఉన్నారు కొందరు. మా అత్తగారు మర్చిపోయారు, ఏంది పిల్లోడు ఆ పిల్ల నిద్రపోతుంటే సజీవాలి అంటాడేమో అనుకున్నా. నేనేమో సజీవి కాదు అన్న, జీవా నీవి కాదు అంటే ఊరక కొన్ని సంగతులు చెప్పాలి. పాడంటే ఏందమ్మా పిల్లలు నిద్రపోతం లేదు, లేపటం కాదమ్మా, అది ఇదిగో సంఘారాధన పుస్తకంలో ఉంది, ఎంత అమృతం అది, ఎంత హాయిగా ఉంటుంది. ఈ జీవంతో
ఈ జీవితం చెప్పుకుంటున్నాడు భక్తుడు. జీవా నీవిక లేవే వేళాయను. ఆ పక్షులు స్తుతిస్తున్నాయి, అవి స్తుతిస్తున్నాయి, ఇవి స్తుతిస్తున్నాయి, ఎందుకు అలాగుంటా లే అని భక్తుడు తన జీవన ఆత్మను లేపుకుంటున్నాడు. చూడండి. కాబట్టి భక్తులారా, మీరు వేకుని లేచి చక్కగా ఒక స్తుతి పాట, ఒక పల్లవి వచ్చిన పాడుకోండి. పాడుకోండి. మీ పాటలో ప్రభావం ఉంది, మీ పాటలో అభిషేకం ఉంది, మీ పాటలో వెలుగుంది. ఆ వెలుగు ఇంట్లో ఉన్న చీకటిని వేకుని బయటికి తరివేస్తుంది. బయటికి చప్పలు కొట్టండి. ఏం పర్వాలేదు, పాడుకోండి. నేను మీ గొంతు ఎవరు తినకపోయినా మన మరియమ్మ గారిది అడబొట్టినా ఆమెది మాత్రం కమిటీ హాల్లో వింటా ఉంటా. మన పాటలన్నీ వినపాడుతూ ఉంటాయి. మరియమ్మ గారు పాడుతున్నారా మరి. నాకు చాలా ఆనందం వేస్తుంది ఆమె చూస్తుంటే. చూడండి, ఆ వయసులో వేకుని ఎవరు వెళ్తారు చెప్పండి. 8 గంటలుగా రాట్లా, చలి అంట భక్తులకి. ఏందంట చలి. 6 గంటల డ్యూటీ రమ్మంటే 5:30కే పోతారు. దేవుడి దగ్గర 8 గంటలు చక్కగా ఎండ. 8 గంటలకు రారు ఈ భక్తులు. ఇక్కడ 12 గంటలు కావాలేమో, ఎందుకంటే తినొత్తానికి. దేవుని సన్నిధికి ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవాలంతే. 5ంటికి రావాలి అందరంటే మీరు పరిగెత్తుకుంటూ రావాలి. ఇంకంతేనండి. ఇందులో వ్యతిరేకత ఉండకూడదు. నువ్వు నీ పిల్లలు పంపించి ఎల్కేజీ కాయనమెంట్ కంటే తీసేసిందా దేవుని సన్నిధి? వాటికైతే లెగురా అని ఏమి నిద్రపోదు. ముందు రాత్రంతా నిద్రపోదు. వాడు లెగవుడేమోనని టపా లేపి లే. ఏంది నీ భక్తి పాడుగాను. ఇక్కడికేమో 8 గంటలైన రావా ప్రార్థనకే రావా? ఏంది అసలు నువ్వు చేసేది? ఏది నీ భక్తి? ఏది నీ పాట? ఏది దేవుని నీ బ్రతికేది? కనుక పాటలు దేవుని పిల్లల్లో నోట వచ్చే పాట విలువైంది. నాకు పాట రాదు, ఏం రాదు అనుకోవద్దు. నువ్వేం మైకులో పాడొద్దులే, ఇంట్లో పాడుకో. ఇంట్లో పాడుకో. నీకు వచ్చిన పాట 100 శాలేం పాటల పుస్తకం ఉందిగా, పాడుకో. ఎందుకు చెబుతున్నానంటే ఇది కూడా ఒక ఆశీర్వాదం. ఈ పెదవులతో, ఈ నోటితో నువ్వు పాడుతూ ఉన్నప్పుడు నీకు స్వస్థత కలిగింది. దావీదు పాడితేనే దెయ్యాలు పోవటం కాదు, నువ్వు పాడితే కూడా నీ కడుపులో, ప్రేవుల్లో, సమస్తములో ఉన్నటువంటి బలహీనత, అనారోగ్యం పారిపోవునుగాక. నీ దగ్గరే ఉంది పవర్. పాటలో ఇంత శక్తి ఉందండి. మరి దావీదు మామూలు వచ్చేయలేదు. కీర్తనలో కూడా కొంతమంది అసలు ఆ పాటే రాశారు, ఆయనే నా సంగీతం అని, దేవుడే నా సంగీతం అని పాట కూడా రాసేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. ఇక దావీదు గారు ఏం చేశాడంటే నాన్న, మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఏంది, టైం అటు తిరిగిపోయింది అప్పుడే. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ వచనం 31, 32 వచనాలు. మొదటి దినవృత్తాంతాలు 6, 31, 32 నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు. చూడండి ఎట్లా ఉందో, సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. ఇక్కడ మనకు ఇంకో క్లారిటీ ఏంటంటే 25-32 చదివేసావు వచ్చిన సొలొమోను యెరూషలేములో యెహోవా 32 వచ్చిన ఎన్నో వచ్చిన 6, 31, 32 చదివేసావా? చదువు. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజము గుడారము యొక్క ముంగిట సంగీత సేవ ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఇలాగూ ఇంకా మందిరం కట్టక మునిపేవారు మాకంత సౌకర్యం లేదన్నట్లు కాకుండా తమ సంగీత పరిచరతము చేస్తున్నారు. ఇక 25వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ క్లియర్గా ఉంది నాన్న. 25వ అధ్యాయము మొదటి దినవృత్తాంతాలు ఇంకా చదువుకుంటూ వెళ్తే చాలా చక్కగా అద్భుతమైనటువంటిది కనబడుతూ ఉంటుంది.
మొత్తం కింద టోటల్గా అప్పుడు 288 మందో ఎంతమందో ఈ పాటగాళ్ళు ఉన్నారు. మా చదువు. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు హేమాను యెదూతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరచి సితారాలను స్వరమండలములను తాళములను వాయించుచు ప్రకటించునట్లుగా నియమించిరి. ఈ సేవా వృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి. ఇది ఒక్కటి చాలే, చాలా ఉంది కానీ టైం లేదు. యెహోవాను గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకులకు లెక్క. చూడండి, మామూలు వాళ్ళు కాదు, ఎలాంటి వాళ్ళంటే ఇళ్ళు ప్రవీణులైన పాఠకుల లెక్క 288. అది 288. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంగీత పరిచర్యకు దావీదు రాజైన తర్వాత ఇశ్రాయేలు దేశంలో ఇంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే సంగీతంలో ఉన్న విలువేమిటో, రుచేమిటో, వైభవేమిటో, దేవుడు ఏ రీతిగా దానిపై అభిషేకాన్ని ఇచ్చి అద్భుతాలు జరిగిస్తాడో దావీదు భక్తునికి బాగా 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 తెలుసు. ఎందుకంటే రుచి చూచి తెలుసుకున్నాడు కనుకనే ఆయన కాలములో అనేక మంది వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు, ఆ టీమును బృందాన్ని మెయింటైన్ చేసేటటువంటి వారు ఉన్నారు. దానికి తగినట్లుగానే దేశము సంగీతంతో ఎలాగో హృదయాలు ఆనందించి హాయిగా పరవశించిపోతారో దేశము కూడా, ప్రజలు కూడా ఏమండి, ఏ వ్యాధులు, బాధలు, కన్నీరు, వేదన ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంది దేశం. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. ఇది సంగీతంలో ఉన్న విలువ. అయితే విషయం ఏంటంటే, పాత నిబంధనలు ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇలాగుంటే క్రొత్త నిబంధనలో కూడా అటు పౌలు భక్తుడు చెప్తాడు. చెప్పడమే కాదు కానీ సంగీతాన్ని గురించి కొలస్సీ 3:16 చాలా ఉన్నాయి కానీ నేను అన్ని చూయించను. యాకోబు గారేమో సంతోషంగా ఉంటే పాటలు పాడమన్నాడు. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అది గట్టిగా చప్పట్లు కొట్టండి. సంగీత విధానాన్ని గురించి కూడా ఎలాగో సద్వినియోగపరుచుకోవాలో దానికి వాక్యాన్ని యాడ్ చేశాడు, లింక్ పెట్టాడు. అంతే కదా, మా పాటలు కూడా, మనం రాసే పాటలు కూడా వాక్యాధారంగానే రాస్తాం. ఏదో ఒక వ్యక్తినో ఒక సమాజాన్నో దృష్టి పెట్టుకొని వ్రాసినవి కాదు. వాక్యాన్ని, దైవ కార్యాలను బేస్ చేసుకొని రాసే పాటల్లో ఆ పాటలను వినటం ద్వారా జనాలకి ఉద్యోగం, మేలు, ఆదరణ కలుగుతుంది. ఒకసారి ఒక దైవ సేవకురాలు చెప్తున్నారు, మన శాలేం ఆడేస్లో ఈ పాట నడిపించుచున్నాడు నజరేయుడు. రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళ దంపతులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళది విని ఏడుస్తుంటారంట. ఎందుకంటే నా కాళ్ళు తడబడగా వచ్చింది కదా, ఆయన ఎలాగ ఆదుకున్నాడో, నిలబెట్టాడు. పాట కాదయ్యా, ఇట్టాగే దేవుడు మా ఇద్దరిని కూడా ఆదుకున్నాడు, నిలబెట్టాడు, బలపరుస్తున్నాడు. ఏడ్చేవాళ్ళంట. సేవకురాలు చెప్తుంది, ఈ పాటని వాళ్ళు ఏడుస్తున్నారయ్యా, నాకు ఏడుపు వచ్చింది. ఎందుకంటే మన మినిస్ట్రీలో పాట, దేవా ఎంత అద్భుతం జరిగించావని నాకు చాలా ఆనందం కలిగింది అంటారు. పాటలు ఇలాగ మనుషుల్లో మేల్కొలుపును, ఉద్యమాన్ని, ఓరడిని, ఆదరణను కలుగా చేస్తాయి. ఈ సంగీతాన్ని గురించి చెప్పిన పౌలయ్యే అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో సువార్త నిమిత్తం ఆయన కొట్టి కదా
చెరసాలలో వేసి బంధించాడు పౌలుని శీలని. వీళ్ళిద్దరిని అక్కడ వేసేసారండి. అయితే ఎప్పుడట? అదే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు. అది చూడండి, పాటల్లో ఉన్న ప్రభావాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో వాక్యానికి ముందుకు వచ్చే పాడుకుంటారులే అన్నట్టుగా కాకండి. పాటల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, పాటల ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది, ఉజ్జీవం కలుగుతుంది. పాటల ఆరాధన ద్వారా పాటలు నేర్చుకోండి. మీకుగా ఇష్టంగా ఉంటే నేను చక్కగా ఎట్లా పాడాలా అని ఉన్నారుగా సంగీతం సంబంధించిన వాళ్ళు. నాకు నేర్పించానండి, బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. వచ్చి మీకు ఇష్టం వచ్చినట్టుగా పాడి బయట వాళ్ళకి తలనొప్పి తేవద్దు. మనం భరిస్తాం కానీ సంఘం కాబట్టి బయట వాళ్ళు వింటే భరించలేరు. శృతిలయ సరిగా ఉండాలి పాట. ఉప్పు ఎక్కువైందనుకో కూరలో ఇంట్లో వాళ్ళు సట్టి పగల కొడతారు, ఏంది కూర ఉండటం. అలాగే ఇందులో కూడా ఎలా పడితే అలా ఉండకూడదు. శృతిమతి అనేది ఒకటి ఉంటుంది, దానికి నేర్చుకోండి, తప్పేమీ లేదు, నేర్చుకోండి. నేనే వాళ్ళ దగ్గర పాడటానికి భయపడతాను. ఎన్నో పాటలు నేను రికార్డింగ్ చేయించాను కానీ నేను పాడి కూడా తీసేసా. ఆ లోతు నాకు తెలుసుగా. మీరేం భలే పాడతాడు మా పాస్టర్ గారు అనుకుంటారు, కానీ సంగీతపరంగా కొలిస్తే అది అంగీకారంగా ఉంటుంది. కొన్ని తక్కువ ఉంటాయి, అవన్నీ నాకు తెలుసు. అవన్నీ నాకు తెలుసు కానీ అలాగే నేను పాడలేను. అర్థమైందా? ఎట్లా పాడాలి ఏమీ తెలుసు కానీ ఈ గొంతు తిరగదట్ట. ఆ గాయకుల్లాగా నా స్వరం తిరగదు, నా గొంతు అట్టు తిరగదు. అందులో లేత ముదుర్లను ఉంటాయి, ఎత్తు పొలాలను ఉంటాయి, ఏ ఉంటాయి, ఏ తతంగాలు. అవి నాకు తెలిసినా నేను తిప్పలేను. విమానం భలే ఉంది అంటాను కానీ విమానం నడపలేనుగా. కూర్చుంటానికే పనికొస్తాం మనం, పాట వినటానికే పనికొస్తాం, పాడటానికి పనికిరాం. కానీ భరిస్తున్నారు అందరూ, అయినా కూడా పాడండి, నేర్చుకోండి. ఇక్కడ సువార్త నిమిత్తం తీసుకువెళ్ళి పౌలు శీల అనే భక్తుల్ని చెరసాల వేసేశారు. అదే మన బోటోళ్ళు అయితే ఏమండి, మన బోటోళ్ళు అయితే ఏం ఇంత కష్టపడి సేవ చేతి ఈ దెబ్బలేంది, ఈ బాధలేంది, ఏందో దేవుడా శీల. ఇంకా మనం బయటకు వెళ్ళాక అవునన్న పౌలన్న, ఇంకా మనం ఇదిలే, ప్రార్థన వద్దు, ఈ సువార్త వద్దు, మనమేం అందరిని బాగు చేస్తున్నాం, సచిన వాళ్ళు బతికిస్తున్నాం, దేయాలు పట్టిన వాళ్ళు విడుదల పొందుకుంటున్నారు, మనకేంది ఈ బాధ అనే మాట వాళ్ళ నోట రాలా ఏవులాగా. ఇది ప్రభు కొరకు శ్రమ అనుభవించాం, మాకు గొప్ప భాగ్యం. చూసారండి, వాళ్ళు ప్రభు నిమిత్తం కొరడా దెబ్బలు, శ్రమలు, నిందలు, అవమానాలు అనుభవించారు. మనం ప్రభు కొరకు కొద్ది సమయాన్ని కూడా ఇవ్వలేకపోతున్నాం. మనం అన్నీ మనకు అనుకూలంగా మలుచుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. అది సరైన భక్తి కాదు. ఇంత బాధల్లో కూడా పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన, పాటలతో ఆమేన్, పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రతకాయి. యెహోవా నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నామము. హల్లెలూయా. అది పాటలను అంత తేలిగ్గా తీసేయగా, అందులో కూడా అభిషేకం ఉంది, అందులో శక్తి ఉంది, అందులో వెలుగుంది. చీకటి పారిపోతుంది, బంధకాలు ఏమైపోతాయి. వీళ్ళు పాటలు పాడితే ఏం జరిగింది నాన్న అక్కడ? 16 తీయండి. ఏం జరిగింది? మహాభూకంపము కలిగెను. అదే అక్కడ వరకే వచ్చిందండి భూకంపం.
ఆ చెరసాల వరకే వచ్చింది, ఆ ఊరంతా రాల, అక్కడ వరకే భూకంపం వచ్చింది. భూకంపం ఎందుకు వచ్చిందంటే ఆ చెరసాల ఒక్క నిమిషం నాన్న ఒక్క నిమిషం. భూకంపం ఎందుకు వచ్చిందంటే చెరసాల నాయకుడు చెరసాలలో ఉన్న ఖైదీలు చావటానికి కాదు. ఈ పాటకు వచ్చిన భూకంపం అందులో ఉన్న వాళ్ళని బ్రతికించటానికి. ఇది ఈ పాటలో ఉన్న ప్రభావం. ఇప్పుడు చదువురా తల్లి. చెరసాల పునాదులు అదిరెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. అది మనం పాట పాడినప్పుడు ముందు ఏమైందంటున్నా, ఫస్ట్ ఏం కలిగింది? అప్పుడు మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. అది చెరసాల పునాదులు అదిరెను. సైతానుగాడు చెరసాల పునాదులు అదిరేటట్టు చేస్తాయి క్రీస్తునామ గానాలు. హల్లెలూయా. ఆ పాటలతో నువ్వే ఇంట్లో ప్రార్థన పెడుతున్నావో వాడు పునాదులు కదిలిపోతాయి. ఇంట్లో వాడు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు, అక్కడ ఉండి ఆ పునాదుల్ని ఈ పాట ఆ ప్రభువు నామ గానము కదిలిస్తుంది. ఇక్కడ కదిలింది చెరసాల పునాదు. నెక్స్ట్ ఏమైంది నానా? తలుపులు ముయ్యబడ్డ తలుపులన్నీ తెరుచుకుంటే ఇంకంతే, ప్రార్థన పెట్టించు, పాటలు పాడతారు భక్తులు. ఆ తలుపులన్నీ కూడా దీవెనలు రాకుండా గడివేయబడిన తలుపులను చూసారా? అవన్నీ ఏమవుతాయి? ఆ తలుపులు ఏమవుతాయి? అదే ఆకాశ వాకిలి అంటున్నాడే. ఈ ప్రార్థన ఈ పాటల వలన ఆశీర్వాదపు తలుపులు నీ ఇంట్లో తెరవబడతాయి. అది పాట అంటే ఒరకలేదు, అందులో ఎంతో బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఏమైంది? అందరి బంధకములు అది అక్కడ ఖైదీలు ఉన్నారే, ఎన్నో నేరాలు ఘోరాలు చేసిన వాళ్ళు, బంధకాలు ఊడిపోయినాయి. మామూలుగా మీకు తెలుసు, బంధకాలు ఊడిపోతే వాడు బుల్లెట్ కూడా దొరకరు. వాస్తవంగా కేవలము ఈ సంఖ్యలు ఈ బంధకాలు మాత్రమే కాదు, వాళ్ళ పాపపు నేరపు దుర్మార్గపు దుష్టత్వపు కదా ఈ బంధకాలు కూడా ఏమైపోయినాయి? ఊడిపోయినాయి. ఇంకా అది అసలు ఆ బంధకాలు ఊడిపోయినాయి కనుకనే దొంగలు కొద్దిగా అవకాశం తోటి పారిపోతారు. ఇంకంత వీళ్ళు అలాగే ఉండిపోయారు, సాధువులుగా అట్లా ఉండిపోయారు. చూడండి ఎంత అద్భుతమో పాటలో ఉన్న ప్రభావం. వీళ్ళు ఎక్కడికి వెళ్తలా, పారిపోవడం లేదు. పాపం ఇది తెలియక చెరసాల నాయకుడు అనుకున్నాడు, ఇంకేమన్నా అందరు వెళ్ళిపోయారు, నా ఉద్యోగం ఊస్ట్ అయిపోద్ది, బ్రతుకు వేస్ట్ అని కత్తితో పొడుచుకొని చావుపోయాడు. అరే బాబు, ఎవరు ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వు ఏ హాని చేసుకోవద్దు. కొద్దిగా మనం డీప్గా ఆలోచిస్తే ఆ పాట ద్వారా వీళ్ళ హృదయాలు పవిత్రపరచబడ్డాయి, మార్పు కలిగింది. చెరసాల నాయకుడు కుటుంబంతో కలిసి సువార్త విన్నాడు. అప్పటికప్పుడు అర్ధరాత్రి సమయంలో తాను తన ఇంటి వారు వెళ్ళి బాప్తీసాలు పొంది రక్షించబడ్డారు. చూసారా పాటలో ఎంత ప్రభావం ఉన్నదో, ఎంత ఉన్నతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయో. మరి అలాగూ పాడటానికి మనం సిద్ధపడాలి, సాధన చేయాలి, ఆత్మతో పాడాలి కదా, వాక్య ఆధారంగా పాడాలి, అప్పుడు విలువ ఉంటుంది. ఈ విధముగా పాటల ద్వారా ఎంతో ఉన్నతమైనటువంటి కార్యాలు జరుగుతాయండి. అది అందరూ పాడితే కాదు, ప్రభు రక్తం చేత తమ హృదయాలు శుద్ధి చేసుకునేటువంటి భక్తులు పాడితేనే అభిషేకం వారి మీద ఉంటుంది కనుక ఈ పాటలో ప్రభావం ఉంటుంది, ఆత్మకార్యాలు జరుగుతాయి. కనుక ఈ పాట అక్షర సంబంధంగా వ్రాసుకొని ఆత్మతో పాడేది ఒక రకమైతే, మన జీవితమే మన సాక్ష్యమే దేవునికి ఒక ఉన్నతమైన పాటగా ఉండాలి. ఇది అసలైన పాట మన బ్రతుకులో కదా. ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. అసలైన పాట చెప్పాను కిందాక, ఒక వ్యక్తిని గురించి అబ్బో దొంగ అటు చేస్తాడు ఇది చేస్తాడు ఇదే చెబుతుంటారు. వాళ్ళ గురించి కూడా ఏందో నేను అది ఇది మానుకోలేకపోతున్నానని పాడిందల్లా పాడరా అన్నట్లు ఈ పాటే పాడుతూ ఉంటారు. ఆ పాట మారిపోవాలి. దానికి మనకిక్కడ తిమోతి రాసిన మొదటి పత్రిక 12-13 వచనాల తర్వాత 15 నుంచి 17.
తిమోతి రాసిన మొదటి పత్రిక. పూర్వము దూషకుడను ఆ హింసకుడను హింసకరును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నమ్మకము కాని వారిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చూడండి, ఇప్పుడు చెబుతున్నాడు. ఈ పాట మారిపోయింది. వర్షన్ తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడి 13 అయిపోయిందా? అయిపోయింది. 15కి వెళ్ళిపో మళ్ళీ. 15 నుంచి 17. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. అదే ఇప్పుడు మారిపోయింది. నేను కూడా ఆయన నమ్ముకున్నాను, ఆయన నన్ను రక్షించాడు. అట్టి వారిలో నేను ప్రధానుడను. అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి. అదే నాకే కాదయ్యా, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో. చూడండి, నేను పాట ఎలా సాక్ష్యం మారిపోయింది. అంతకు ముందేమో ఈ సువార్త ప్రకటించిన వారిని హింసించాడు, చెరసాల్లో వేశాడు. ఏమండి, ఇప్పుడు ఆయనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడని గ్రహించి తాను రక్షించబడి అందులో నేను ప్రథముడని చెప్పుకుంటూ మరలేమంటాడు? అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి. అది ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, విశ్వసింపగోరు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా, చూడండి, ప్రధాన పాపినైనా నాయందు కనపరుచునట్లు నేను కనికరింపబడితిని. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. ఇది మన సాక్ష్యం. దేవునిలో పవిత్రంగా మార్చబడటమే దేవునికి ఉన్నతమైన ఇష్టమైన పాట. అది గీతం. ఈ పాట జీవితపు విధానం మారిపోవడమే కొత్త పాట. గలతీ 1 వెళ్ళిపోండి. ఎప్పుడు చదువుకునేది ఇక్కడ క్లియర్గా చెప్తాడు నాన్న. గలతీ 1:23-24. మునుపు 23 నుంచి చదువుతున్నావా? ఓకే. మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది మన బ్రతుకు మార్చబడటమే దేవునికి ఇష్టమైన క్రొత్త పాట. మన సాక్ష్యమే ఒక ఉన్నతమైన పాట. ఇది కావాలి. దేవుడట కదా, స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును దేవుడు ఎక్కడి ఉంచాడంట? అది నోట ఉంచాడు. ఇది దేవుడిచ్చిన భాగ్యం. దేవుడు ఉంచాలి క్రొత్త గీతమును నీ నోట. పాడటానికి ఇవ్వాలి, సెలవు ఇవ్వాలి. ఏమండి, సేవ చేయటానికి సెలవు ఇవ్వాలి, పరిచర్య చేయటానికి సెలవు ఇవ్వాలి. క్రొత్త పాటను దేవుడు నా నోట ఉంచాను. ఈ బ్రతుకు దేవుడు మనకిచ్చింది. ఇది పాట ఆయనకి. మన జీవితకాలం అంతా శ్రమైన, నష్టమైన, కష్టమైన నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని నమ్మకంగా జీవిస్తున్నావే, నిత్య ఆనందపు గీతము మన దేవునికి ఆరోపించినటువంటి ఘనత, ధన్యత కలుగుతుందన్నమాట. కనుక మన ప్రవర్తనే, మన సాక్ష్యమే విలువైన పాట యేసయ్య. కనుక ఈ గానాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. వీటికి అపశృతి లేకుండా, ఏమండి, శృతి లయలలో తేడా లేకుండా అన్నిట్లో క్రమబద్ధంగా క్రమపాళనలో ఉంచుకొని మితముగా ఉండి దేన్ని అధికంగా పోకుండా, దేన్ని అలక్ష్యం చేయకుండా, వాక్యంలో ఎంత బ్రతకాలో, పాటల్లో ఎంత వినియోగించాలో,
ఏమండి ప్రార్థనలో ఎంత స్పెండ్ చేయాలో టైం, ఈ నియమాన్ని సహవాసంలో ఎలాగ ఉండాలో ఈ పద్ధతి అంతటిని ఈ మిగతా వచనాలను కూడా ఏమండి ప్రార్థన వచనం, వాక్య వచనం, సహవాసపు వచనం, ఉపవాసపు వచనాలు, ఈ పాటలో ఈ పల్లవిలో ఈ వచనాలన్నీ కూడా యాడ్ అయి ఉండాలి, కలిసి ఉండాలి. అప్పుడు పాటలో పరిపూర్ణత వస్తుంది. అప్పుడు మన జీవితం ఉన్నతమైన సాక్ష్యమే ఘనమైన పాటగా ఉంటుంది కనుక అటు రీతిగా మన భక్తి బ్రతుకును మలుచుకొని దేవునికి ఇష్టమైనటువంటి పాటగా మారుదాం. అటు శక్తిని దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా హృదయాలు తెరవండి. అందరూ హృదయాలు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని అందరం చేద్దాం. అసలు మనం ఎలా ఉన్నాం,